ఇద్దరు చక్కగా ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు, బిడ్డను కూడా కన్నారు, సంసారం చేశారు. సరే ఎక్కడో గొడవలు వచ్చినాయి, అందరి కుటుంబాల్లో వచ్చినప్పుడు మనస్తత్వాలు కలవలేదు, ఏదో మొత్తం మీద ప్రాబ్లం వచ్చింది. దాని మీద మీరు ఆవిడ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవుతున్నారు, సరే కోర్టుకి వెళ్తున్నారు, రేపు డైవర్స్కి వెళ్తున్నారు. సరే విడిపోవాలనుకుంటే విడిపోండి, మనశ్శాంతిగా విడిపోండి. కోర్టుకి వెళ్తే ఏంటి ప్రాబ్లం? నేను కోర్టుకి వెళ్ళి ఆమె ఇంకా కోర్టుకి రావట్లా, మీడియాకి వెళ్ళడం వల్ల ఇదంతా. నేను అదే అంటున్నానండి, మీడియాకి వెళ్ళటం వల్ల ఏం ఉపయోగం ఉండదని చెప్తున్నానండి. ఏముండదండి, పైగా మమ్మల్ని తిడుతున్నారు కూడా, అమ్మనాబూతులు తిడుతున్నారు మమ్మల్ని. నిజంగా అరే సిగ్గు లేదంటారా మీకు? మూడు పిల్లలు పచ్చని అంటారా? పాపం బోల్డంత భవిష్యత్తు ఉందిరా ధర్మ మహేష్కి, ఆ అమ్మాయికి బోల్డంత భవిష్యత్తు ఉందిరా, అమ్మాయి చూస్తే చక్కగా ఉంది, అతను చూస్తే చక్కగా హీరోలా ఉన్నాడు, ఎందుకురా వాపిష్టవాళ్ళు అని చెప్పి మమ్మల్ని తెగ తిడుతున్నారు. అయినా మా వాళ్ళకి సిగ్గు రావట్లేదు, అది వేరే విషయం. కానీ ఒక్కసారి ధర్మ మహేష్ గారి తరపు న్యాయవాది నాగూర్ బాబు గారు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతూ ఉన్నారు. నాగూర్ బాబు గారు, ఇక్కడ ఈ ఇష్యూని మరింత పెద్ద చేసే ఉద్దేశం అయితే నాకు లేదు. దాన్ని ఇంకా పెంట చేసి 10 రోజులు 15 రోజులు డిబేట్లు పెట్టే ఉద్దేశం, వీళ్ళ అమ్మ నాన్నని వాళ్ళ అమ్మ నాన్న ఉంచోబెట్టి గొడవలు పెట్టి మీరు కొట్టుకోండి అని చెప్పే ఉద్దేశం కూడా నాకు లేదు, మా ఛానల్కి కూడా లేదు, మా మేనేజ్మెంట్కి అసలు ఇంట్రెస్టే లేదు. ఇది నేను పెట్టాను డిబేట్, యాక్చువల్ మా మేనేజ్మెంట్ వద్దన్నారు. సరే అయిపోయింది. మీరేమంటారంటే ఇప్పుడు ఏంటి దీనికి పరిష్కారం? మన మహేష్ గారి మీద ఎన్ని పోలీస్ స్టేషన్లో ఎన్ని ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యాయి, ఏమైనా ఫైల్ అయ్యాయి? దానికన్నా ముందు ఒక చిన్న విషయం మన స్టూడియో ద్వారా చెప్పాలంటే ప్రజలకి, భారతదేశంలో ఏ పరిష్కారం అయినా సరే చట్టపరంగా జరగాలి అని అంటే కేవలం న్యాయస్థానాల్లోనే జరుగుతుంది. అవునండి, అది మనం యాక్సెప్ట్ చేయాలి. అది ఫ్యామిలీ మ్యాటర్ అయినా, సివిల్ డిస్ప్యూట్ అయినా, క్రిమినల్ మ్యాటర్ అయినా, ఎనీథింగ్. పర్టికులర్గా ఫ్యామిలీ విషయాలు అనేవి చాలా సెన్సిటివ్ విషయాలు. అంటే వీళ్ళు 5 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాలు సంసారం చేసుకున్నారు, కొంతకాలం బాగున్నారు, ప్రతి సంసారంలో కొన్ని గొడవలు ఉంటాయి, ఇంక్లూడింగ్ నా సంసారంలో కూడా. అవునండి, మీ సంసారంలో కూడా ప్రతి సంసారంలో గొడవలు నచ్చవు, అయినా కూడా ఆవిడ అడ్జస్ట్ అవుతుంది. మీ ఇద్దరం గొడవలు పడతాం, అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు పడతాం. సర్దుకుపోతాం. ఇప్పుడు దీనిని ఒక 45 రోజులు 50 రోజులు లేదా 60 రోజులు మీడియాలో పెట్టి మీది తప్పు, నాది తప్పు, వాళ్ళది తప్పు, ఇంకొకటిది తప్పు అనడం వల్ల ఇంకొక సంవత్సరం అనుకుందామండి, ఇంకొక సంవత్సరం ఇదే టాపిక్ మీద చేస్తే వీళ్ళ సమస్యకి పరిష్కారం వస్తుందా? ఇంకోటి పైగా జనాలు వచ్చి మా స్టూడియో మీద పడి కొడతారు, గుర్తుపెట్టుకోండి. సరే అదే పనిగా ధర్మ మహేష్ గారి గురించి, అదే పనిగా గౌతమి గారి గురించి రోజు చూపిస్తే జనం వచ్చి బుద్ధి లేదంటారని చెప్పి. సరే, మీడియా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అంశాలు ఇంకా కొన్ని ఉన్నాయండి. మొన్న రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఒక అమ్మాయిని భర్త బట్టలోడు వెనక నుంచి 2 చేతులు కట్టేసి కాళ్లతో తంతు భయంకరంగా టార్చర్ చేస్తూ ఒక వీడియో సోషల్ మీడియా లైవ్ కూడా చేశారు కదా, బాధితురాలు కూడా లైవ్ లో మాట్లాడిచ్చాను. ఎన్ని రోజులు చేశారండి? నిజమైన పేదరికంలో ఉంటూ చాలా చిత్రహింసలకు గురవుతూ ఇదిగా ఉన్నారు. ఎందుకు ఇంత ఫోకస్? సెలబ్రిటీస్ అనా? సెలబ్రిటీస్ జీవితాలనే? అంటే వాళ్ళకి తీసుకొచ్చేసి సంసారాలు, అప్పుడు కెమెరాలు, ఇక్కడ కెమెరాలు అవి ఇవి పెట్టేసేస్తే ఇక్కడ పరిష్కారాలు అయిపోతాయా? ఇక్కడ జరగవు కదా. నిజంగా మీకు వీళ్ళిద్దరి మధ్య కూడా అంత తీవ్రమైనటువంటి ఉన్నాయని ఎక్కడ నాకైతే కనిపించట్లా. ఎలిగేషన్స్ వచ్చేసరికి, కంప్లైంట్స్లోకి వచ్చేసరికి ఏ పోలీస్ స్టేషన్స్లో ఉన్నాయి అని అంటే, ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో ఒకటి పెట్టారండి 16/8/2025 డౌరీ హెరాస్మెంట్. ఇప్పుడు 498, అది 85 BNS అండి, అది అందరికీ తెలిసిందే. మీరు కట్నం కోసం ఏది ఇచ్చారా? డౌరీ హెరాస్మెంట్ అని పెట్టారు. దీనిలో ప్రూఫ్లు ఉన్నాయి కదా, నన్ను ఇంత అదవం చేసి క్రియేట్ కూడా చేస్తున్నారుగా. డౌరీ హెరాస్మెంట్ అని పెట్టి డౌరీ నేను అడుగుతున్నట్టు ఒక ప్రూఫ్. ఒక విషయం అండి, మీరు డౌరీ హెరాస్మెంట్ వేరా? అవును, డొమెస్టిక్ వైలెన్స్ 498A వచ్చేసి ఇప్పుడు BNS ప్రకారం 85 అయింది. గృహహింస ఇంట్లో జనరల్ గా ఇప్పుడు గృహహింస అనే చట్టం వచ్చినప్పుడు ఉన్నటువంటి తీవ్రత ఇప్పుడు తగ్గిపోవడానికి గల కారణం మీరు ఒకసారి అనలైజ్ చేసుకుంటే రిపోర్ట్స్ రిపీటెడ్ గా మిస్యూజ్ చేశారు. స్టార్టింగ్ డేస్ లో ఎలా ఉండేది 498 సెక్షన్, ఇమీడియట్ గా అత్తని మామని అందరినీ వీళ్ళు ఎంతసేపు మీడియాలో కూర్చొని మాట్లాడేవాళ్ళు. నా పరిచయం ఉందని నా పేరు పెట్టినా నన్ను కూడా తీసుకెళ్ళి లోపల పడేసి అసలు ఎంతసేపు మీడియాలో కూర్చొని 45 రోజులు బయట మాట్లాడగలిగే వాళ్ళ, తిరగలిగే వాళ్ళ. ఎందుకు లిబరలైజ్ అయిపోయినాయి? రిపీటెడ్ గా మిస్యూజ్ చేస్తున్నారు. కలిసి ఉన్నంత వరకు బాగానే ఉంటున్నారు, విడిపోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఎలిగేషన్స్ ఎన్ని కుదిరితే అన్ని వేసేసేసి. ఎందుకన్నా నిన్నటిదాకా సంసారం చేసి ఒకే ఇంట్లో ఉండి బిడ్డను కూడా కని కొంత గ్యాప్ వచ్చేటప్పటికి ఇంత దుర్మార్గమైన ఆలోచన ఎందుకు? ఒకళ్ళే కాదు, నేను
నా లైఫ్లో ఎంటైర్ నా అడ్వకేసీ ప్రొఫెషన్లో ఒక 498A కంప్లైంట్ 5 పేజీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి, మళ్ళీ చెప్తున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి జనరేట్ చేసి 5 పేజీలు గ్రోకో ChatGPT చేసినటువంటి కంప్లైంట్ మీ కాపీ మీకు పంపిస్తా, డిస్ప్లే చేసుకోండి. ఒక ఆర్టిఫిషియల్ సైబర్ ఎక్స్పర్ట్కో లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్కో దాన్ని పంపించి ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని రండి. కోర్టు ముందు కూడా అవే ప్రొడ్యూస్ చేస్తారు. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేట్ చేశారా లేకపోతే న్యాచురల్ ఫ్లోనా అనేది అర్థమైపోద్ది. ఓడింగ్ ఈరోజు యూకేలో కానీ యుఎస్ఏలో కానీ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో జరిగిపోతూ ఉన్నాయి. ఎవరైనా కాపీ పేస్ట్ చేసేస్తే ఇది ఏఏ జనరేటెడ్ అని డిటెక్ట్ చేసి ఎగ్జామ్లో డిస్క్వాలిఫై చేసే టెక్నాలజీలో మనం ఉన్నాం. అలాంటి టెక్నాలజీలో ఉన్నప్పుడు తన బాధని ఒక న్యాచురల్ ఫ్లో, కంప్లైంట్ డ్రాఫ్టింగ్ న్యాచురల్ ఫ్లో ఎలా ఉంటుంది అని అంటే, నా భర్త నన్ను కొట్టాడు, మేము ఇంతకాలం కలిసి కాపురం చేసాము, మేము తిట్టుకున్నాము, మేము ఈ టైంలో బాగున్నాము, మా అత్తమామల మధ్య ఇది జరిగింది, ఇది ఇలాగే ఉంటుంది. బట్ ఆ ఫ్లోని ఒక 5 పేజీలు ఇన్ డీటెయిల్డ్గా వివరించి ప్రతిదీ కూడా దానిలో 70% సివిల్ డిస్ప్యూట్ని ఇంక్లూడ్ చేసి, అంటే బ్రాండ్ గిస్మత్కు సంబంధించిన దాని గురించి ఇంక్లూడ్ చేసి ఇదంతా నేరేట్ చేసుకుంటూ వచ్చారు. ఓకే, ఏమో హెరాస్మెంట్ కేసు, హెరాస్మెంట్ ఎప్పుడు డబ్బులు ఆస్తులు గిస్మత్తులు ఎందుకు వస్తాయి? ఓకే, అది వచ్చింది సరే, ఉన్నాయి. ఓకే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ పిఎస్ లో కేసు. నెక్స్ట్ సరే, ఒక 15 రోజుల తర్వాత 3/9/2025 మాదాపూర్ ప్రియస్లో సేమ్ మళ్ళా చీటింగ్ చేశాడు. దేని గురించి? అది కూడా గిస్మత్ గురించే. ఎవరు చీటింగ్ చేశాడు? ఇదే ధర్మ మహేష్. ఎవరితను? గౌతమి గారి భర్త. నీ భర్త ఈ గిస్మత్ గురించి నువ్వు ఏదైతే ఈ ఎంటైర్ కంప్లైంట్లో గిస్మత్ ఆ బ్రాంచ్ ఈ బ్రాంచ్ అని మాట్లాడుకుంటూ వచ్చారో అదే సారాంశం మళ్ళీ దీనిలో ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా మిస్యూజ్ ఆఫ్ ది ప్రాసెస్. అది ఎలా అయినా చేసింది. అంటే వీళ్ళిద్దరికి విభేదాలు వచ్చినప్పుడు రిపీటెడ్గా వీళ్ళని ఎలా అయినా సరే దీన్ని సెటిల్ చేసుకోవాలన్న ఉద్దేశంతో పెట్టారో లేకపోతే ఇంకొక రకంగా పెట్టారో ఇక్కడైతే క్లియర్గా 2 FIRలు నమోదయ్యి అయితే ఉన్నాయి. అయితే నన్ను అప్రోచ్ చేయటప్పటికే వీళ్ళు ఆల్మోస్ట్ ఇతను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోవడం, పోలీస్ స్టేషన్లో ఒక 8 గంటలు కూర్చోబెట్టడం, ఇక్కడ అసలు ఇతని మీద FIR అయ్యిందని కూడా తెలియదు. అయితే ఇక్కడ మనం ఒక క్వశ్చన్ చేసుకోవాలి. అదే అడ్రస్ పెట్టి ఉమెన్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు, సిమిలర్ అదే కంటెంట్. మళ్ళీ మాదాపూర్లో కంప్లైంట్స్ ఇచ్చారు, ఇదే కంప్లైంట్. ఇలా చేయొచ్చా? ఒకే సెక్షన్ల కింద ఆల్మోస్ట్, అంటే సెక్షన్లు రెండే మరి ఆల్మోస్ట్ సిమిలర్ ఇష్యూ. ఇందులో హెరాస్మెంట్ ఒకటే లేదు, ఆల్మోస్ట్ కొన్ని కంపారిటివ్ 70% ఆఫ్ ది కంపారిజన్స్ ఉన్నాయి మళ్ళీ కంప్లైంట్కి. ఉన్నప్పుడు అలా చేసే పాసిబిలిటీ ఉందా? ఇవి నిలబడతాయా కనీసం? ఇవన్నీ మేము కోర్టులో వాదిస్తాం. దీనిలో సెక్షన్ కింద అరెస్ట్ చేసే అవకాశం లేదండి. ఇవి అరెస్ట్ చేసే అంత నెసెసిటీ ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం బిలో 7 years ఉన్నాయి ఏదైనా సరే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాలని చెప్పేస్తా ఉన్నారు. దాని గురించి వీళ్ళకి ఏమి భయాలు లేవు, ఇంకొకటి లేదు. ఇంకొకటి ప్రెషర్ పెట్టేది ఏముంటుంది నాకు అర్థం కాదంటే, పోలీసులకు ఫోన్ చేసి ప్రెషర్ చేసి మరీ కేసులు పెట్టించాల్సిన అవసరం ఇక్కడ. ఇప్పుడు బహుశా అమ్మాయి పోయి కంప్లైంట్ ఇచ్చినా తీసుకుంటారు కదా అవన్నీ. అమ్మాయే కాదండి, ఎవరి పోయి ఇచ్చినా సరే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ తీసుకోవాల్సిందే, తీసుకుంటారు కదా. మరి ఆ మాత్రానికి అయితే ఎవరో సోకాల్డ్ పర్సన్ వచ్చి ప్రెషర్ పెట్టి మరి కేసులు పెట్టించాల్సిన అవసరం. ఒక్క విషయం ఉంది దీనిలో, 498 ఆ కేసు ఆల్రెడీ 85 నమోదయ్యి ఉన్నప్పుడు కొన్ని ప్రాథమిక అంశాలని పరిశీలించాల్సిన నెసెసిటీ ఉమెన్ పిఎస్కు ఉంటుంది. వాళ్ళు పిలిచి FIR రిజిస్టర్ చేసేపోయే ముందు యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు పిలిచి ఇదంతా జరిగిందా లేదా అని విచారించి అవసరమైతే 2-3 కౌన్సిలింగ్లకి సజెస్ట్ చేసి ఇది చేయమని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చెప్తూ ఉన్నాయే. లేదు, FIR చేశారు, మళ్ళీ ఇక్కడ చేశారు. మీరు పోలీస్ స్టేషన్ నోటీస్ ఇచ్చి తీసుకొని వెళ్ళారా?